నమస్తే. ఒకడికి బాగా ఆకలైంది, అంటే ఇక కడుపు కాలుతుంది, క్షుద్బాధ అంటారు కదా. 2 ఆపిల్ పళ్ళు తిన్నాడు, కడుపు నిండలేదు, ఆకలి చల్లారలేదు, ఇంకా ఆకలి తగ్గలేదు, ఇంకా ఆకలిస్తుంది. ఒక స్వామీజీ ఇంకో పండు ఇచ్చాడు, 3వ పండు అది తిన్నాక కడుపు నిండింది, ఇంకా ఆకలి వేయట్లేదు, క్షుద్బాధ తీరింది. అప్పుడు ఏమంటాం మనం, ఈ 2 పండ్లు ఎందుకు తిన్నాం అనవసరంగా, మూడోది తింటే అయిపోయేది కదా, 3వ దాంతో కడుపు నిండింది కదా, 2 అనవసరంగా తిన్నాము అని అనుకుంటారా? వాడు అనుకుంటాడా? మనం అనుకుంటామా? కాదు కదా. అంతైతే అది స్వామీజీ మహత్ అనుకుంటాం. ఇది ఎందుకు చెప్పానంటే, నేపాల్లో వరుస ఘటనలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా బ్యాన్ అనేది, అంటే ఏదైతే హింస జరుగుతుందో, హింసకు దారి తీసిన సందర్భాన్ని ఏమని చెప్తున్నామో, దేశంలో సోషల్ మీడియా మీద బ్యాన్ విధించడం వల్ల యువత రోడ్డు మీదకి వచ్చారు, ఆందోళనకు దిగారు అనేది కదా. అది సాకు మాత్రమే. అంతకు ముందటి అసంతృప్తి కమ్యూనిస్టుల మీద, కమ్యూనిస్టు నాయకుల మీద, కమ్యూనిస్టు ప్రభుత్వం మీద, వాళ్ళ విధానాల మీద ఆక్రోశము, కోపము, ఆగ్రహము, అసంతృప్తి అన్ని ఒక్కసారిగా బయటకు వచ్చినాయి. తిరగబడండి తిరగబడండి తిరగబడని అంటారు కదా వీళ్ళు, మరి వాళ్ళ మీద తిరగబడుతున్నారు. పోయి అమెరికాకి చెప్పుకుంటారా, చైనాకి వెళ్ళి చెప్పుకుంటారో చూడాలి వీళ్ళు. అయితే వీళ్ళు పోయేటోళ్ళు పోరు, పోతే ఇంకొకరిని పక్కనేసుకొని పోతారు అనమాట. ఇలాంటి చర్యలన్నీ చేస్తారు ఈ దుష్ట నికృష్టులు. చేసేటివన్నీ చేస్తారు, నాశనం అవుతారు. పోతూ ఈ ఇంకా వేరేటోని పక్కనేసుకొని పోతారు. వీళ్ళు ఏం చేసినా అట్లే ఉంటది. అంటే అమాయకులు బలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పాపం అంతా యూత్ పిల్లలందరూ. అది బాధేస్తుంది నిజంగా. కానీ ఎన్ని అరాచకాలు. అసలు ప్రజాస్వామ్యం మీదే వాళ్లకు నమ్మకం పోయింది నేపాలీలకి. ప్రజాస్వామ్యం వద్దంటున్నారు, అసలు మాకు ఈ కమ్యూనిస్టుల పాలన వద్దంటున్నారు. అసలు రాచరికం కావాలన్నా కూడా ఆ రాచరికం కావాలని డిమాండ్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. మొన్న మార్చిలో, ఈ మార్చి 27 అనుకుంటా, మార్చిలో రాజు జ్ఞానేంద్ర ఆయన ఏదో దేశాల సందర్శనకు పోయి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వచ్ఛందంగా వేలాది మంది తరలు వెళ్ళి వీడియో చేశాను నేను. దాని మీద మార్చిలో ఉంటుంది, నాకు డేట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ మార్చ్ 2nd వీక్ 3rd వీక్ ఆ టైంలో జ్ఞానేంద్ర ఎయిర్పోర్ట్కి రాగానే వేలాది మంది స్వచ్ఛందంగా వెళ్ళి, రాజా నువ్వు మాకు కావాలి, ఈ పాలన మాకొద్దు, ఈ ప్రజాస్వామ్యం మాకొద్దు, రాచరికం కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. మరి దానికి కారణాలు ఏంటి? వాళ్ళు అంతా స్వచ్ఛందంగా వచ్చి రాచరికమే ఎందుకు కోరుకున్నారు ఈ రోజుల్లో నేపాల్లో అనేది, దానికి కారణాలు నేను ఆ వీడియోలో చెప్పిన. మరొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాము. నిన్న ఇవాళ ఈ పరిణామాలు మనం చూస్తే అది అమెరికా ఇది రివర్స్ అయిపోయింది, నేపాల్లో ఇట్లయితుంది. ఇజ్రాయెల్ నిన్న మొన్న చూస్తే, ఇందాక చూసిన నేను, వాళ్ళ అఫీషియల్ పేజ్ లో పెట్టినారు, కమ్యూనిస్ట్ పార్టీ అఫీషియల్ పేజ్ లో. ఇజ్రాయెల్ తో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కొన్ని ఆర్థిక ఒప్పందాలు చేసుకున్నది. ఇక్కడ అసలు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రికి ఆతిథ్యం అంట ఖండిస్తున్నారంట వీళ్ళంట. ఈడ కూర్చొని నిలుగుతున్నారు, అసలు ఏందో అర్థం కాదు. అందుకే అంటూ ఎవరికి పోయి చెప్పుకుంటారు ఇప్పుడు, మీరు చైనాకు పోయి చెప్పుకుంటారా పోండి అని వీళ్ళు దిక్కుతోచగా మాట్లాడుతున్నారా. తిరగబడండి అంటారు కదా. తల్లి మీద కొడుకు తిరగబడ్డా, రైతు మీద కూలి తిరగబడాలి, కర్మాగారాల్లో కార్మికులు తిరగబడాలి, కంపెనీల్లో ఉద్యోగులు తిరగబడాలి, అంతా నాశనం కావాలి, సర్వనాశనం కావాలి, పనులాగిపోవాలి, వ్యవస్థ చిన్నాభిన్నం కావాలి, వాళ్ళకి కావాల్సింది అది. అందుకని అక్కడ తిరగబడేసరికి ప్రజలందరూ అక్కడ వాళ్ళ మీద తిరగబడేసరికి వీళ్ళు సంబరపడిపోతున్నారు, తిరగబడ్డారు కదా అని. ఈ పిచ్చి సన్నాసులు అలా ఏమనాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఇలా కావాల్సిందంతా అరాచకము, కల్లోలము, అల్లరి, లొల్లి, ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఇవే కావాలి. ఎవరి మీద ఎవరు చేసిన తిరుగుబాటు అక్కడ హింస కదా మీకు కావాలి, ఏదైనా సరే హింస కదా మీకు కావాలి. సామాన్యులు ఇబ్బంది పడాలి, టైర్లు కాలాలి, బస్సులు తగలబడాలి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావాలి, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కావాలి. వీళ్ళు కోరుకుంటున్నది అదే. అందుకే నికృష్టులు అంటా నేను వీళ్ళని. మంత్రులను కూడా ఉరికిచ్చి తంతున్నారు. మాజీ ప్రధాని భార్యను సజీవ దహనం చేశారు. అంటే ఎంత ఆక్రోశం ఉంటే వాళ్ళకి. రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత బాగుంది నేపాల్ నిజానికి. కమ్యూనిస్టుల పాలన వచ్చిన తర్వాత వాళ్ళకు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది. మొదట్లో సంతోషించారు, ప్రపంచం అంతా అంటే ఇది ప్రజాస్వామ్య యుగం, ఇది ఇంకా రాచరికం, ఒకే కుటుంబం ఏలుబడిలో ఏంది అనుకున్న వాళ్ళు సంతోషించారు. కానీ అసలు అదే బాగుంది రాచరికం, ఈ కమ్యూనిస్టుల పాలన కన్నా అదే బాగుందన్న పరిస్థితి నేపాల్లో. ఏమైంది ఇప్పుడు? చల్లారుతుంది, 3-4 రోజులు ఉంటుంది అంటే వాళ్ళ ఆక్రోశం. వాళ్ళని కూడా ఆ తిరుగుబాటుదారులది కూడా ఆక్రోశం. మరి చెప్పలేం, మరి ఏమో మళ్ళీ రాచరికం వైపు నేపాల్ వెళ్తుందేమో చెప్పలేం అన్నట్టు. ఇంకో వార్త నేను మీకు చూపిస్తా. నేపాల్లో ఎన్డీటీవీ ఇందాక నేను చూశాను. నేపాల్ ప్రొటెస్ట్, నాట్ ఆయిల్, వి వాంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ లైక్ మోదీ సేస్ నేపాలీస్. యాడ్ వస్తుంది, ఒక్క నిమిషం. ఓహో యాడ్స్ ఇంతసేపా ఇదో. They're celebrating a victory against corruption, a victory against KP Sharma Oli, and a victory of resilience and
the kind of support that they have got from thousands and thousands of youth of Nepal. अब जब केपी शर्मा ओली भाग गए हैं यहाँ से, आपको क्या लगता है किस तरीके का नेता यहाँ पर होना चाहिए? मोदी जैसा यहाँ पे होना चाहिए। वो इंडिया का मोदी है ना, मोदी जैसा सरकार होता तो यहाँ पे पूरा थोड़ा कुछ आगे जाता। नेपाल भी कई देशों ने जान लेते। अब అవినీతి మీద మా పోరాటం మేము సక్సెస్ అయినాం, విజయవంతమైనము. ఎందుకంటే కేపీ శర్మ ఓలీ రిజైన్ చేశాడు. ఇంకా కేపీ శర్మ ఓలీ పీడ మాకు తప్పింది. ఇంకా అయితే మాకు భారత ప్రధాని లాంటి మోదీ లాంటి ప్రధాని మాకు కావాలని మేము కోరుకుంటున్నామని అక్కడి యువత ఎన్డీటీవీతో అన్న పరిస్థితి అన్నమాట. అది నేను మీకు చూపించిన. ఇప్పుడు చెప్పిన కదా తిరుగుబాటుదారులు చాలా అంటే జరగకూడదు. ఆ హింస చూస్తుంటే మనకే అసలు ఆ విజువల్స్ చూస్తుంటే ఆ పార్లమెంట్ ను అలాగే కోర్టును కూడా, సుప్రీం కోర్టును, ముఖ్యంగా ప్రధానమంత్రి అధికార నివాసాన్ని కూడా, ఇంటిని కూడా తగలబెట్టిన పరిస్థితి, మంత్రులను ఉరికిచ్చి కొడుతున్నారు. ఆ వీడియోస్ మనం చూసినాం. ఆర్థిక మంత్రి ఇంకేదో మంత్రిని ఉరికిచ్చి కొడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆక్రోశము ఎంత అనుభవించి ఉంటే, వాళ్ళు ఎంత విసిగిపోయి ఉంటే అంత ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తారు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే కాల్చి చంపారో ఆమె భర్త మాజీ ప్రధాని చైనా అనుకూలుడు అంటున్నారు. చైనా కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడే అతను. అంటే తెలియదా మీరు ఇక్కడ కూర్చొని అసలు ఎట్లా ప్రవర్తిస్తారో తెలియదా జనాలకు? అంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే, ఒక్కసారి అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటది ఆ రాజ్యమా, ఆ దేశమా, ఆ పాలననా అంటే జనం విసిగిపోతారు. విసిగిపోయారు వాళ్ళు. విసిగిపోయి రోడ్డు మీదకి వచ్చారు ఒక్కసారిగా యువత. ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, కేపీ శర్మ ఓలీ కమ్యూనిస్టు. ఒక్కసారి అధికారంలోకి రాగానే అతను చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. అసలు పూర్తిగా వాళ్ళ లివింగ్ స్టైల్ ఇంకా డిఫరెంట్ అన్నమాట, మారిపోయింది పూర్తిగా. ఇప్పుడు నెపో కిడ్స్ అంటే వారసత్వంగా ఈ తరం అంటే వాళ్ళ ఆడంబరాలు. నెపో కిడ్స్ ఏదైతే ఈ మంత్రులు అంటే అధికారంలో ఉన్న, అధికార పార్టీ అయినా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు, నాయకుల పిల్లలు ఎట్లా ఆడంబరాలకు పోతున్నారు అంటే ఒక అరిస్టోక్రాటిక్ లైఫ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు వాళ్ళు. యూత్ ఇప్పుడు ఏదైతే తిరగబడిన యువత ఉందో విపరీతమైన ప్రచారం కొంతకాలంగా. వాళ్ళ వేల రూపాయలు చేసే చెప్పులు, లక్షల రూపాయలు చేసే బట్టలు, లక్షల రూపాయలు చేసే వాచీలు, వాళ్ళు కోట్ల రూపాయలు చేసే కార్లు, లక్షల రూపాయలు చేసే బైక్స్, పిల్లలు, నేతల వారసులు, నెపో కిడ్స్, వాళ్ళ డ్రెస్సులు, కార్లు ఇవన్నీ కూడా మొత్తం ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. సరే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక్కసారి కమింగ్ టు ఇండియా, ఒక్కసారి మనం భారతదేశానికి వస్తే, మొన్న చైనా పర్యటన సందర్భంగా మోదీ 5 డ్రెస్సులు మార్చారని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేసింది. మీకు గుర్తునే ఉంటుంది. ఇప్పుడు కాదు, చైనా పర్యటనని కాదు, మోదీ ఎక్కడికి వెళ్ళినా సరే, మోదీ ప్రధానమంత్రి అయిన నుంచి కూడా మోదీ డ్రెస్సుల మీద వీళ్ళు విపరీతమైన ప్రచారం చేస్తారు. మోదీ ఈజ్ అన్ అరిస్టోక్రాట్ అంటే పేదలను పట్టించుకోడాయన అనే ప్రొజెక్ట్ చేస్తూ వీళ్ళు విపరీతమైన ప్రచారం చేశారు, రాహుల్ గాంధీ అండ్ కో. అదే సమయంలో రాహుల్ టీ షర్ట్ మాత్రమే వేస్తాడు, తెల్లది మాత్రమే వేస్తాడు, చాలా సింపుల్ గా ఉంటాడు. ఈవెన్ పార్లమెంట్ కూడా కేవలం టీ షర్ట్ మీదే వెళ్తాడు. అసలు పిచ్చి సన్నాసులు సమర్థించే వాళ్ళను ఒక హోందాతనం ఉంటది. పార్లమెంట్ ఎంపీలు అంటే టీ షర్టులో కండలు చూపించడానికి ఏం లేదు, బల ప్రదర్శన, శారీరక బల ప్రదర్శన పార్లమెంట్ అంటే. కేవలం డ్రెస్సింగ్ మాత్రమే కాదు, కొంచెమన్నా హోందాతనం ఉండదా యువ నాయకుడికి? పిచ్చి చూపులు చూస్తాడు, లేదంటే ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాడు టేబుల్ మీద. పార్లమెంట్ లో సభ జరుగుతుంటే ఇటు ఇటు చూస్తాడు, ఏమో సైగలు చేస్తాడు, పోయి కవగలించుకుంటాడు, ఫ్లైంగ్ కిస్ లో వదులుతాడు. ఇక్కడ బట్టలు వచ్చినాయి కాబట్టి మోదీ బట్టల మీద అంటే మోదీ అసలు ఎంత ఖరీదైన బట్టలు వేసుకుంటున్నాడు అని చెప్తూ రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. సరే, ఆ టీ షర్ట్ కనీసం 20,000 ఉంటది. ఆ టీ షర్ట్ కనీసం 20,000 ఉంటది. ఒక్క టీ షర్ట్ రోజు వేయడు, ఉతుక్కొని సాయంత్రం ఇంటికి పోయి మళ్ళీ ఉతుక్కొని వేయడు. ఆ టీ షర్ట్లు కొన్ని వేలు ఉంటాయి, వేసింది మళ్ళీ వేయడు. నాకు తెలుసు కనీసం అది 20-30 ఉంటది కదా. అంటే ఆయనేమో ఒక అరిస్టోక్రాట్ గా ఆయనని ప్రచారం చేస్తూ, ప్రొజెక్ట్ చేస్తూ, రాహుల్ గాంధీ చాలా సింప్లిసిటీ, యువతల వాళ్ళు చాలా సింపుల్ జీవితం గడుపుతున్నారంటారు. ఎవరిది సింపుల్ జీవితం? నెపోకిడే. రాహుల్ గాంధీ కూడా నెపోకిడే, ఆతరం. అంతేనా? మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎస్ ఆతరం. అసలు ఎంత విరివిగా ప్రచారం చేస్తున్నారంటే, అయితే మహాభారతంలో ఉంటది కనిక నీతి అని ఒకటి ఉంటది. అంటే ఏం చెప్తుంది ఆ కనిక నీతి అంటే,
ఎక్కడికక్కడ అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి, అయోమయం సృష్టించాలి. అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అబద్ధాలు ప్రచారం చేయడం, అయోమయంలోకి జనాల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు అన్నమాట. చాణక్యుడు అంటాడు, యూ కెన్ నాట్ కన్విన్స్ ద పీపుల్, యూ కన్ఫ్యూజ్ ద పీపుల్. కన్విన్స్ అయినప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి, అంతే. వీళ్ళు చేస్తున్నది అదే. ప్రజలు కన్విన్స్ కాలేదని తెలిసినప్పుడు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా రాజకీయమే. చాణక్యుడు చెప్పాడు, ఆ చాణక్య నీతిలో కొన్నింటిని వీళ్ళు బాగా పట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే టీ షర్ట్ అయినంత మాత్రాన అది 100 రూపాయల టీ షర్ట్ కాదు కదా. 100 రూపాయల టీ షర్ట్ ఏం కాదు, మోదీ వేసుకున్న బట్టల కన్నా కాస్ట్లీ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఏదో బ్రాండ్ గ్రీన్ ఏదో ఉంటాయి కదా లక్షలలో, మనం నాకేం తెలుసు ఇవన్నీ చూస్తుంటే. లక్షల్లో వాచులు, లక్షల్లో బట్టలు, లక్షల్లో చెప్పులు. ఇక ఫలానా నాయకుడి, మొన్న కూడా రేవంత్ రెడ్డిది కూడా చూసిన, ఏదో షర్ట్ ధర పెట్టి ఇది ఇంత ఉంటది, సింప్లిసిటీ ఏం కాదని ఎవరో పెట్టారు, చూసా నేను. అట్లా నేపాల్లో ఎక్కడికక్కడ నాయకుల కొడుకుల డ్రెస్సులు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా విపరీతంగా బయట పెట్టారనమాట, సోషల్ మీడియాలో పెట్టారు. ఇంతటి ఆగ్రహానికి, ఒక్కసారిగా ఇంతటి ఆగ్రహానికి, ఆక్రోశానికి, వ్యతిరేకతకు వాళ్ళందరూ బయటకు రావడానికి, ఆందోళన చేయడానికి అది కారణం మెయిన్. ఇప్పుడు కొత్తగా జరిగింది కదా, ఇందాక నేను మొదట్లోనే చెప్పిన కదా, 2 పళ్ళు తిన్న తర్వాత కడుపు నిండలే, 3వ పండుతో కడుపు నిండింది అంటే 3వ పన్నుతో మాత్రమే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కాదు, అసలు ఆ సోషల్ మీడియాను వాడుకొని సోషల్ మీడియాలోనే అక్కడి మంత్రులు, అక్కడి అంటే అధికార పార్టీ నాయకుల, రాజకీయ నాయకుల అందరి వాళ్ళ కొడుకుల మీద, ముఖ్యంగా వాళ్ళ వారసుల మీద ప్రచారం జరిగింది సోషల్ మీడియా మీదనే. బహుశా సోషల్ మీడియా బ్యాన్ చేసింది కూడా అందుకేనేమో, అంటే అది ఎక్కడ నేను చూడలేదు కానీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు కూడా, అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే డ్రెస్సులు వేసినంత మాత్రాన అవినీతిని ఇక్కడ మనం అనలేదు. నేపాల్లో నెపో కిడ్స్ కేవలం బట్టలు వేయడమే కాదు, అన్ని రకాలుగా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది, అరాచకాలు పెరిగినాయి, అవినీతి పెరిగింది. ఇక్కడ బట్టలు మాత్రమే వేస్తుండొచ్చు నరేంద్ర మోదీ, బ్రాండెడ్ బట్టలు రోజుకు 3-4 జతలు మారుస్తుండొచ్చు, కానీ అవినీతి లేదు ఇక్కడ. ఆయన కుటుంబ సభ్యులు ఎవరు దగ్గర లేరు, ఆయనకేం వారసులు లేరు. చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ ఒక అన్న కూతురు అయితే సరైన వైద్యం లేక చనిపోయిందని చదివిన ఎక్కడో నేను. వాళ్ళ బావ ఏకైక సోదరి ఒక బ్యాంక్ ఎంప్లాయ్, ఒకతను మన మిల్లర్స్ అసోసియేషన్ మీద ఒక రైస్ మిల్లర్, ఒకతను ఒక అనాథాశ్రమాన్ని రన్ చేస్తున్నారు ఒంటరిగా. అంటే ఆయన కూడా వారసులు వాళ్ళు లేరు. చదివిన నాకు అంత పూర్తి గుర్తులేదు, కానీ మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ అట్లా ఉంది, అంత సింపుల్ గా గడుపుతున్నారు వాళ్ళు. చూద్దాం. ఇందాకే నేను నేపాల్లో పరిస్థితులు అయితే మారుతున్నాయి. మోదీకి జై కొడుతున్నారు. మోదీ లాంటి ప్రధాని మాకు కావాలని అక్కడ యువత కోరుకుంటున్నారు. కేపీ శర్మ ఓలీ దిగిపోయిన తర్వాత వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైతే విధ్వంసం చేసిన వాళ్ళే, రోడ్డెక్కి తిరుగుబాటు చేసిన యువతే ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని రిజైన్ చేశాడు, ఇంకా మేము విజయం సాధించినాం అన్నట్టుగా. అందులో భాగంగా మోదీ లాంటి ప్రధాని దేశానికి కావాలి, మాకు ఇంకేం వద్దు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి మాకు, నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మాకు కావాలి, అదే మేము కోరుకుంటామని చెప్తున్నారు. నేను వినిపించాను కూడా, చూడొచ్చు మీరు కూడా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.